గనుక ఈ ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఇలాంటి షాక్లే జరగాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక మనిషి. సో వ్యక్తిగతంగా వస్తే మొన్న భారతీని కూడా వైఎస్ భారతి వాళ్ళ వైఫ్ను కూడా ఇట్లా వ్యక్తిగతంగా హింసించారు. ఇలాంటి ట్రోలర్స్ని అదుపులో ఉంచినంత మాత్రానే ఎప్పుడైనా సరే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. సో వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా కలివిడిగా అంతా కలిసి ఉన్నారు. కానీ జనాలే హైలైట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే మాకు పడదు, బన్నీ అంటే మాకు పడదు అని వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. వాస్తవానికి వీళ్ళు తెలుసుకోవాల్సిందంటే వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళంతా కలిసే ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు, వ్యాపారాలు అన్నీ ఒకటే ఉంటున్నాయి. కానీ జనాలు పిచ్చోళ్ళు, ఎర్రి అని నేను అంటాను. సో ఎవరిని ట్రోల్ చేయొద్దు. ఏంటనేది వ్యక్తిగతంగా ఆమె గుండె చేయించుకున్న విషయం. ఆమె వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు సేవ్నెస్ కోసం ఆమె కృతజ్ఞతగా ఆమె గుండె చేయించుకుంది. సో ఇలాంటి ట్రోలర్స్ని నిజంగా అరెస్ట్ చేయడం కాదు, జైళ్ళల్లో కూడా వేసి 10 మందికి ఇంకా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఇలా చేస్తే ఇలా అవుతుంది. అది పార్టీ అధికారంలో ఉన్నా, అధికార పార్టీ లేకపోయినా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళ అభిప్రాయం చేయకూడదు. ఎందుకంటే యూట్యూబర్ చాలా కొత్తగా వస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద కూడా చాలామంది చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి నీచంగా మాట్లాడే వాళ్ళకి ఇది ఒక బ్రేక్ అని నేను చెప్పగలుగుతాను. అంటే అసలు పోలీసులు కానీ వ్యవస్థలు కానీ ఎట్లాంటి తీసుకోవాలి డెసిషన్స్ అంటే ట్రోలర్స్ని ఆపడానికి? ట్రోలర్స్ని ఆపడానికి నిజంగా ఇది ఒక మంచి పరిగణన అనేది చెప్పుకోవాలి. కంప్లీట్గా ఏంటంటే ఇలాంటి ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫేస్లను చూపించి ఇలా చేస్తే ఇలా అవుతున్నారు, వీళ్ళ కోర్టుకి వెళ్తున్నారు, వెళ్తున్నారు. అరే ఈసారి ఎవరైనా ఒకళ్ళు నోరు తెరిచి మాట్లాడాలంటే భయపడేటట్టు చేస్తున్నారు. ఇది అప్రిషియేట్ చేసే విషయమే. కంప్లీట్గా ఎవరైనా సరే వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోవాలి. ఈ ట్రోలర్ అనే దానికి ఏంటంటే ఒక ట్రోలర్ ఒక నోటితో మాట్లాడితే ఒక 5 మెంబర్స్కి తెలుస్తుంది. కానీ ఒకళ్ళు యూట్యూబ్ పెట్టి ట్రోలర్ చేస్తాం వల్ల లక్షలాది మంది చూస్తున్నారు. లక్షలాది మందికి నెగిటివ్ అనేది వెళ్తుంది. సో ఎక్కువ స్ప్రెడ్ అనేది ట్రూత్ని స్ప్రెడ్ చేస్తే మంచిది. ఇలాంటి నెగిటివ్స్ని ఆపాలనేది నా అభిప్రాయం.